అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సౌత్ ఆఫ్రికా రాజధాని కేప్ టౌన్లో ఉన్నాం. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి ముచ్చటగా 3 రాజధానులు ఉన్నాయి. సో జగన్ గారి కల కూడా అదే. సో దీన్ని రెఫరెన్స్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్కి కూడా 3 రాజధానులు పెట్టాలని అనుకున్నారు. సో దాని గురించి మాట్లాడుతూ పూర్తి వీడియో చూడండి, చాలా బాగుంటుంది. నాన్ వేసిన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టిన అది కూడా చూడండి. సౌత్ ఆఫ్రికా యొక్క 3 రాజధానులు చూసుకుంటే కేప్ టౌను, ప్రిటోరియా, బ్లూ ఫౌంటైన్. సో ఈ కేప్ టౌన్ని ఏదంటే లెజిస్లేటివ్ క్యాపిటల్, దీన్ని అమరావతి చేద్దాం అనుకున్నారు. ప్రిటోరియా ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, విశాఖపట్నం చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత బ్లూ ఫౌంటైన్ ఏదైతే ఉందో అది జ్యుడిషియల్ క్యాపిటల్ మనకి కర్నూలు చేద్దాం అనుకున్నారు. మీరు చూసుకుంటే జగన్ గారు 3 రాజధానులు ఎందుకు కట్టాలి అని అనుకున్నారంటే, అప్పుడున్న పరిస్థితుల ప్రకారం అమరావతి నిర్మించడానికి రాజధానిగా 2 లక్షల కోట్లు అవుతుంది, ఏదో వడ్డీలతో సహా. సో అంత డబ్బు లేదు, అప్పు చేసి పప్పు కూర చేయడం ఎందుకు? అదే ఉన్న రాజధానిలో మనం అభివృద్ధి చేసుకుంటే సరిపోదు. ఆల్రెడీ ఆ లెక్కలో చూసుకుంటే విశాఖపట్నం సగం అభివృద్ధి చెందింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ అన్నీ బాగుంటాయి, మంచి టూరిస్టం ప్లేసు. సో దాన్ని అభివృద్ధి చేద్దాం, కొంత డబ్బు ఖర్చు పెడుతుంది, చవకగా అయిపోతుందని చెప్పి ఈ సౌత్ ఆఫ్రికాని రెఫరెన్స్గా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్కి అయితే 3 రాజధానులు పూనుకున్నాడు జగన్ గారు. సో ఈ 3 రాజధానుల వల్ల నష్టాలు చూసుకుంటే, 3 రాజధానుల్లో ఈ మంత్రులకి ఇల్లులు ఉండాలి, గెస్ట్ హౌస్లు ఉండాలి, స్టాఫ్ ఉండాలి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. సో అవ్వతీసిన గంధం తాతబొడ్డకి సరే అన్నట్లు వచ్చిన ఆదాయం వచ్చినట్లే పోతుంది. దానికి తోడు ఈ ప్రజలకి గందరగోళం, చిందరవందరగా అటు ఇటు తిరిగి తలప్రాణం తొక్కొస్తుంది అన్నమాట, ఏదైనా గవర్నమెంట్తో పనులు చేయించుకోవాలి అనుకుంటే. ఇక్కడ ఈ సౌత్ ఆఫ్రికాలో చూసుకుంటే ఈ 3 రాజధానుల్లో క్రైమ్ తారాస్థాయిలో ఉంది. తారాస్థాయి అంటే ఈ ప్రిటోరియా, బ్లూ మౌంటైన్లో అయితే ప్రాణాలే పోతాయి, పొద్దున్న తిరిగినా రాత్రి తిరిగినా. ఈ కేప్ టౌన్ కొంచెం పర్వాలేదు, ఎందుకంటే తెల్లవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, లా అండ్ ఆర్డర్ కొంచెం పర్వాలేదు. కానీ ఇక్కడ కూడా రాత్రిపూట తిరిగితే మాయం. ఎందుకంటే మత్తు పదార్థాలు మన ఇండియాలో ఇల్లీగల్ కదా, చట్టరీత్యా నేరం, కానీ ఇల్లీగల్ లీగల్. అందరూ హైలో ఉంటారు, గన్ ఎట్టుకొని రోడ్డు మీద వెళ్తే అడుగుతారు, ఇచ్చినా చంపేస్తారు, ఇవ్వకపోయినా చంపేస్తారు. ఎందుకంటే అందరూ మత్తుల్లో ఉంటారనమాట, గ్యాంగ్స్టర్లు కానీ. అబ్బో క్రైమ్ మామూలుగా లేదు ఆఫ్రికాలో. అండ్ ఆఫ్రికా దేశాల నుంచి అందరూ వలస ఇక్కడికి వచ్చేయడం వల్ల ఈ తెల్లోళ్ళందరూ ఇక్కడ నుంచి పారిపోయి లండన్, యూకేలో సెటిల్ అయిపోయారు. ఇంకా రాజ్యంగా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే.